'బూట్ కట్ బాలరాజు' ఈ సినిమా ఓటీటీ కోసం మీరెంత ఎదురు చూస్తున్నారో, నేను కూడా అంతే ఎక్కువ వెయిట్ చేశా. ఈ సినిమా రిలీజ్ తర్వాత వచ్చిన హైప్ ముందే వచ్చుంటే, అది సినిమాకి ఇంకా హెల్ప్ అయ్యేదేమో. అండ్ సినిమాని చూడడం కూడా రిలీజ్ టైంలో యూట్యూబ్‌లో ఎంత రచ్చ జరిగిందో అదంతా దృష్టిలో పెట్టుకునే చూసా. ఇక 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూసాక నాకైతే ఏం నచ్చలేదండి. కావాలని ఇలా చెప్తున్నాను అనుకుంటారేమో. సోహెల్ గారి 'మిస్టర్ ప్రెగ్నెంట్' రివ్యూ కూడా ఇంతకుముందు ఇచ్చా. దానికి ఎంత పాజిటివ్‌గా ఇచ్చానో మీరే చూడండి. ఇక ఈ 'బూట్ కట్ బాలరాజు' విషయానికొస్తే, సోహెల్ గారు ఎప్పుడు కనిపించినా సరే, యాక్షన్ కటౌట్ అనే ఫీలింగ్ వచ్చేది. ఆ బూట్ కట్ ప్యాంటు, షర్ట్ మీద షర్ట్ వేసినట్టు ఆ కాస్ట్యూము. అండ్ ఆయన యాక్టింగ్‌కి, డాన్సింగ్‌లకి సినిమాలో చాలా కష్టపడ్డారని తెలుస్తుంది. బట్ నా వరకు కంప్లీట్‌గా ఔట్‌డేటెడ్ స్టోరీ అనిపించిందండి. బొమ్మరిల్లు, సినిమా చూపిస్తా మామ, నేను లోకల్, శైలజారెడ్డి అల్లుడు, హలో గురు ప్రేమ కోసమే ఇలా ఎన్నో సినిమాల్లో ఉన్నట్టు ఫస్ట్ హాఫ్‌లో హీరో, హీరోయిన్ లవ్వు, సెకండ్ హాఫ్‌లో ఆ లవ్ కోసం ఏదో ఒక ఛాలెంజ్. పోనీ స్టోరీ రొటీన్ అయినా సరే, ఇందులో కొన్ని సినిమాల్లాగా ఎంటర్‌టైనింగ్‌గా తీసుండొచ్చు. బట్ ఎంతో కొంత పర్వాలేదనిపించే ఫస్ట్ హాఫ్ తర్వాత ఒక్క క్లైమాక్స్ తప్ప మిగతా సెకండ్ హాఫ్ ఏం వర్కౌట్ అవ్వలేదు నాకు. మిగతాది క్లియర్‌గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్‌లో మాట్లాడదాం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, బూట్ కట్ బాలరాజ్‌కి అలియాస్ హీరో సోహెల్ గారికి చిన్నప్పటి నుండే ఫ్రెండ్ అయిన హీరోయిన్‌తో లవ్ చేసుకున్నాక, ఆ ఊరి పెద్ద మరియు హీరోయిన్ వాళ్ళ అమ్మగారైన ఇంద్రజ గారి వలన ఏం జరిగిందన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్: హీరో సోహెల్ గారి పర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ క్లైమాక్స్ టైంలో ఫైట్ సీన్‌లో చేసిన యాక్టింగ్ బాగుంది. అండ్ డాన్సెస్ చాలా బాగా చేశారు. కొంచెం ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ చేంజ్ చేసుకొని, మంచి యాక్షన్ ఫిల్మ్‌తో సరైన హిట్ పడితే ఎక్కడికో వెళ్తారు. ఇక హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కొన్ని ఇంపాక్ట్ లేని సీన్స్ వల్ల ఈ సినిమా హీరోయిన్ గారి యాక్టింగ్‌కి దెబ్బ తగిలింది కానీ, ట్రెడిషనల్ లుక్‌తో నేచురల్ పర్ఫార్మెన్స్ అనిపించింది హీరోయిన్‌ది. ఇంకా ఇంద్రజ గారు అండ్ లిమిటెడ్ రోల్స్‌లో సునీల్, సిరి అండ్ అవినాష్ వీళ్ళందరూ బాగా యాక్ట్ చేశారు. స్టార్టింగ్‌లో ఫస్ట్ 15 మినిట్స్ ఇంట్రొడక్షన్ అండ్ ప్రపోజల్ సీన్, క్లైమాక్స్ సాంగ్ టైంలో వచ్చే సీన్స్ ఇవి కొంచెం బాగా అనిపించాయి. భీమ్ సిసిలియో గారి సాంగ్స్ వినడానికి బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. మైనస్ పాయింట్స్: తీసుకున్న స్టోరీనే ఓల్డ్ టెంప్లేట్‌లా అనిపించిందండి. స్టోరీ ఓల్డ్ అయినా సరే ఎంటర్‌టైన్‌మెంట్ సీన్స్‌తో తీసుకెళ్లిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఓకే, హీరోయిన్ హీరోకి ఇక్కడ పడిపోవాలి. సో ఇక్కడ ఒక ఫైట్ ఉండాలి. వెంటనే సాంగ్ వచ్చేయాలన్నట్టే కొంత ఆర్టిఫిషియల్‌గా, బలవంతంగా ఒక సీన్. అన్నీ ఎక్స్‌పెక్టెడ్‌గానే ఉంటాయి ఫస్ట్ హాఫ్‌లో. ఇక సెకండ్ హాఫ్ అయితే ఆ ఛాలెంజ్ ఏంటో నేను రివీల్ చేస్తే స్పాయిలర్ అవుద్ది కాబట్టి చెప్పట్లేదు. దానికోసం వెళ్ళిన అప్రోచ్ కానీ, సునీల్ గారి రోల్‌తో ఐడియాస్ ఇస్తున్నట్టు రాసిన సీన్స్ కానీ ఏం వర్కౌట్ అవ్వలేదు నాకు. చాలా బోరింగ్ అండ్ స్లోగా అనిపించింది సెకండ్ హాఫ్. అసలు సునీల్ గారు ఎందుకున్నారనే ఫీలింగ్ కలిగింది. కామెడీ చాలా చోట్ల వర్క్ అవ్వలేదు. దొంగతనంకి వెళ్ళే సీన్ కూడా అలాగే ఫోర్స్డ్ కామెడీలాగా అనిపించింది. డైరెక్షన్ బాగానే ఉంది కానీ స్టోరీ అండ్ రైటింగ్స్ ప్రాబ్లం. మళ్ళీ ఒక సాంగ్ని ఇంక్లూడ్ చేశారు మధ్యలో సెకండ్ హాఫ్లో. స్టార్టింగ్లో డైలాగ్స్ చూసి ఎవరు రాశారో కానీ చాలా బాగా రాశారనే ఫీలింగ్ వచ్చింది కానీ, సినిమా ముందుకెళ్తున్న కొద్దీ వెరీ ఆర్డినరీ డైలాగ్స్ లాగా అనిపించాయి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, సోహెల్ గారు బాగానే జెన్యూన్ ఎఫర్ట్స్ ఇచ్చారు, కాదని చెప్పట్లేదు. బట్ స్టోరీ రొటీన్‌గా ఉండి, వీక్ రైటింగ్స్ అండ్ బోరింగ్ స్క్రీన్ ప్లే ఉంటే ఆయన మాత్రం ఏం చేయగలరు? నా వరకు కొన్ని సీన్స్ పర్లేదు గానీ, ఓవరాల్ మూవీ అయితే మాత్రం డిసప్పాయింటింగ్ అని అనిపించిందండి. సోహెల్ గారి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్లేదు, జెన్యూన్‌గా అనిపించింది చెప్పాలి కాబట్టి చెప్తున్నా. 'మిస్టర్ ప్రెగ్నెంట్'కి పాజిటివ్‌గా చెప్పి, దీనికి నెగెటివ్‌గా చెప్తే నాకు వచ్చేది ఏం లేదండి. గుడ్ ఎఫర్ట్స్ బట్ పూర్ రైటింగ్స్ అండ్ వీక్ స్క్రీన్ ప్లే. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.